ప్రైజ్ లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి. చిన్నగా వాక్యం చదువుకుని చిన్నగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మీరు కూడా ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరిచినట్లయితే వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కీర్తన 103 అండి, రెండు వచనాలు ధ్యానం చేసుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు అని దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్తున్నాడండి. నిజంగా దావీదు అంటండి రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు అంటండి. తను ఏ సమస్యలో ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాడో దేవుడి మీద నమ్మకం పెట్టుకుని తన సమస్యలు బట్టి ఇరుకులు బట్టి ఇబ్బందులు బట్టి తనకి ఎదురుగా వస్తున్న ప్రతి దాడి నుండి విడుదల కావడానికి ఆ దేవుడు సహాయం తీసుకునేవాడండి. ఆయన నిజంగా దావీదు భక్తుడు మరి ఎంతగానో ప్రార్థించాడండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు ఎవరంటండి? ఆయన హృదయానుసారుడు అంటండి. మరి దావీదు నా హృదయానుసారుడని దేవుడే చెప్పాడు కదండి. మరి దేవుని ప్రేమ అంతలాగా పొందుకునే గల కారణం ఏంటి? దావీదు తన ఉన్న విధానాన్ని బట్టి, తన భక్తిని బట్టి, తను చేస్తున్న ప్రతి విధమైన ప్రార్థనను బట్టి మరి దావీదు అంతగా దేవుడు ఏమన్నాడండి? దావీదు నా హృదయానుసారుడు అన్నాడండి. మరి నువ్వు నేను ఈరోజు దేవుని మెప్పు పొందేలాగా ఉన్నామా? దేవుడు నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు లేక నా కుమార్తె ఇలా అని మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉన్నామా? ఒకసారి మనం గుర్తించినట్లయితే ఏమంటున్నాడంటండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొక అంటున్నాడండి. ఉపకారం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఉపకారం అంటే ఈ నిమిషం మాత్రం మనం బ్రతకటమే ఆయన చేసిన ఉపకారం అండి. ఈ ఉదయాన్ని చూడటం ఆయన చేసిన ఉపకారం అండి. ఈ ఉదయాన్నే తినడం ఆయన చేసిన ఉపకారం అండి. ఈ ఉదయాన్ని త్రాగడం ఆయన చేసిన ఉపకారం అండి. ఈ ఉదయాన్ని మన దినచర్య గడపడం ఆయన చేసిన ఉపకారం అండి. అలాగే ఉపకారం అంటే ఇంకేదో కాదండి. మన దినదన్నాన్ని ఇచ్చి మన దినచర్యలో మరి దేవుడికి ఈదులు వచ్చిన, శోధనలు వచ్చిన, అల్లరి వచ్చిన, అమ్మను వచ్చిన, నిందలు వచ్చిన వాటన్నిటి నుండి తప్పించి మరి దేవుడు మన సజీవ సంఖ్యలో ఉంచిందే అదే పెద్ద ఉపకారం అండి. ఉపకారం అంటే ఇంకేదో దానం ఇచ్చేస్తే, ఆస్తి ఇచ్చేస్తే, మనం అనుకున్న జరిగిపోతే ఉపకారం కాదండి. మన దినదినమును కూడా మరి దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటున్నాడండి. అటు రీతిగా మనము కూడా దినదినమును కూడా ఆయన్ని సన్నతించాలండి, ఆయన స్తుతించాలండి, ఆయన ఆరాధించాలండి, ఆయన కొనియాడాలండి, ఆయన కీర్తించాలండి. ఇట్టి భాగ్యం మనకన్నా వేరొకరికి ఉండదండి. మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవా దేవుని కలిగి ఉండటమే మనకి పెద్ద భాగ్యం అండి. ఇంతకన్నా భాగ్యం వేరొకటి ఏదీ లేదండి. ఈ దినచర్య దేవుడితో గడపండి. మీరు కూడా దినదినమును కూడా మనల్ని పురుకలుపుకుంటూ ఆయన రాకడ సమీపంగా ఉందండి. ఆయన దొంగలా వస్తాడండి. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదండి. అదేవిధంగా మనమందరం కూడా మెలకువ కలిగి మన కుటుంబముతో, మన భర్తతో, మన భర్త అయితే భార్యతో, బిడ్డలతో కుటుంబముగా మరి కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలండి. మరి
సాతాను ఎవరిని మింగుదునా ఎవరిని పాడు చేద్దునా అని గర్జించు సింహం వలె తిరుగుతుందండి. మరి అట్టి రీతిగా మరి తిరుగుతుందండి. దాన్ని మనం ఎలాగ జయించాలంటే ఎలా అంటే ఉదయాన్నే దేవుడి పాదాలు పట్టుకోవాలండి. ఒకవేళ లేవలేని పరిస్థితులు ఉంటే మంచం మీదనే చేసుకోవాలండి. అలాగే దేవుడు నాకు అలా చేయాలి ఇలా చేయాలని ఏం అడగలేదండి. నీ హృదయం శుద్ధిగా ఉండి నువ్వు ఎలాగ చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. మన సమస్యలు బట్టి మన వ్యాధులు బట్టి మన ఇరుకులను బట్టి మన ఇబ్బందులు బట్టి ఇలాగా ఈ దినచర్యను బట్టి దేవుడిచ్చిన కృప ఈరోజు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఇదే పెద్ద వరముగా మనం భావించాలండి. ఈరోజు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతించి ఆరాధించాలండి. మరి దేవుడు మన కష్టాల్లో బాధల్లో నష్టాల్లో మన వెన్నంటి మన కొన్నిసార్లు ఆయన కూడా పరీక్షించాడండి. అలాంటప్పుడు మనం కోల్పోకుండా దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఇది ఏం చేశాడు, నా జీవితంలో ఏం చేశాడు అని దేవుని ప్రశ్నించేవారుగా నిందించేవారుగా అవమానించేవారు ఉండకూడదండి. పియాలు పడితే మనం చిన్నపిల్లలం కాదండి. అలాగే చిన్నవారైనా పెద్దవారైనా మధ్యవారైనా పెద్దవారైనా ముసలివారైనా ఎవరైనా దేవుని తెలుసుకున్నవారు దేవుని బట్టి దేనిని బట్టి మనం స్తుతించాలంటే కేవలం ఏది జరిగినా మన జీవితంలో ఎటువంటి అద్భుతం జరిగిన ఆశ్చర్యకరి జరిగిన మనకు బాధే వచ్చిన లేకపోతే అన్న మనల్ని కుతిపేసిన ఆ దేవుని బట్టే ప్రార్థన చేసుకోండి, స్తుతించండి, ఆరాధించండి, ఆయన గణపరచండి, ఆయన కొనియాడండి, ఆయన కీర్తించండి. ఎవరి ప్రేమ ఉంటుందంటే అండి మనకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మనం మన ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఎవరి ప్రేమ మనకు ఉండదండి. ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు ఉండేదల్లా ఒక ప్రేమ, అది దేవుని ప్రేమేనండి. మనం పురుకొల్పుకుంటూ మన ఇరుగు పొరుగు వారిని మన చుట్టుపక్కల వారిని పురుకొల్పాలండి. వారి వినకపోయినా ఒకవేళ దేవుని బట్టి మనం హేళన చేసిన దేవుడి మాట చెప్పినప్పుడు అది దేవుడు ఏమంటున్నాడని లేఖనంలో నా నిమిత్తం నేను హింసించి హేళన చేసి చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. హృదయపూర్వకంగా మీరు దేవుని మాటలు అనేక మందికి యథార్థముగా మీరు ప్రవర్తిస్తూ దేవుని మాటలు చెప్తూ ఆయన సువార్తని ప్రకటిస్తూ ఆయన సువార్తని చాటి చెప్తూ ఉన్నప్పుడు మీకు శ్రమలు వచ్చినా పర్వాలేదండి. మిమ్మల్ని ఎవరన్నా పర్వాలేదండి. అలాంటి వారు ఇప్పుడు భక్తులైన వారు ఎంతోమంది ఉన్నారండి. అలా హేళన చేసి నిందించి వాళ్ళకి సరిగ్గా పరిచర్య లేక ఎన్నో కష్టాలు పడుకుంటూ ఈ రోజున ఎంతోమంది సాక్షులుగా సేవకురండ్రులు నిలబడ్డారండి. వారి జీవితంలో వారి జీవితంలో చేసిన మేలు నా జీవితంలో కూడా చేస్తాడండి. మీరు భయపడొద్దండి. ధైర్యంగా ఎవరికైతే టచ్ ఫోన్లు ఉన్నాయో వారందరూ కూడా ఒకవేళ మీకు దేవుడి మాటలు చెప్పాలన్నా ప్రార్థన చేయాలని ఆశ ఉంటే మనకు సంఘంలో నిజంగా మనకి ఎంతో 2 మాటలు చెప్పాలి లేక ప్రార్థన చేయాలి, దేవుళ్ళు ఎదగాలని మనకు ఆశ ఉంటుందండి. మనకు అవకాశం ఇవ్వరండి. అలాగా మనకు అక్కడ కుదరినప్పుడు ఇలాగ మన మొబైల్ ఉంది కదండి, ప్రార్థన చేసుకోండి. మీరు అందరూ కూడా ధైర్యంగా చెప్తున్నానండి. మనం ఎవరికి జడవలసిన అవసరం లేదండి. మనం చేసేది ప్రార్థన అండి. దీన్ని ఎవరన్నా అడ్డుకోగలిగి దీన్ని ఎవరన్నా చెడ్డగా తీసుకొని దీన్ని ఎవరన్నా ఏదన్నా చేయాలని చూస్తే వాళ్ళ దేవుడే చూసుకుంటాడండి. మీరు భయపడకండి. ఎవరికైతే మొబైల్ ఉందో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వాక్యం, మీకు తెలిసిన దేవుడి మాటలో మీరు పొందుకున్న సాక్ష్యాలు బట్టి, మీరు పొందుకున్న మేలుని బట్టి దేవుణ్ణి మరి అందరికీ పరిచయం చేయండి. మీరేం భయపడొద్దు. సువార్త అందరికీ చాటి చెప్పండి. మీరందరూ కూడా ఎవరికీ భయపడకండి. మీరందరూ ఎవరికి కూడా భయపడకండి. దేవుని సువార్త అనేక మందికి పంచిపెట్టండి. అలాగే దేవుడు ఈ కొద్ది వాక్యం చదవడానికి, ఈ చిన్న మాటలు చెప్పడానికి దీనురాలైన ఎస్తేరు మరి ఎలాగైతే అలాగా రాణిగా చేయబడ్డదండి.
అలాగే నేను కూడా ఆమె కన్నా చాలా దీనురాలినండి. మీరందరూ కూడా ప్రార్థించేవారుగా సమయాన్ని వృధా చేయొద్దండి. ఎవరితోనూ ఇరిగింటి వారితో పొరుగింటి వారితో ముచ్చట్లు పెట్టుకోవద్దండి. మన ముందు మంచి అంటారండి, మన వెనక మూల చెడ్డ అంటారండి. వాటికి మట్టుకి ఎవరైనా మన ఇంటికి హెల్ప్ వస్తే హెల్ప్ చేయండి. వారితో ఏదైనా మనకు హెల్ప్ ఉంటే దాని నిమిత్తము వాళ్ళతో మాట్లాడాలండి. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడొద్దండి. నిజంగా ఇట్ ఈజ్ ఐ రిక్వెస్ట్. మీకు ఏదైనా సమయం ఉంటే బైబిల్ చదువుకోండి, దేవుడు పాటలు పాడుకోండి, దేవుడితో ప్రార్థన చేసుకుని ఆయనతో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో ఇట్టి సమయాన్ని మీరు పాటిస్తూ ఈ ప్రక్రియలో మీరు దేవుడు ఏది అడిగితే అది చేస్తాడండి. లోక స్నేహానికి లోకానికి లోబడకండి, లోకం వైపు చూడకండి. అసలు ఈ రోజుల్లో మనుషులు నమ్మకూడదండి. చాలా జంతువుల కన్నా విషపురుగుల కన్నా ఈ మనుషులు విషపూరితంగా మారిపోతున్నారండి, విషపూరితంగా ఉంటున్నారండి. అమ్మో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదండి. అప్పుడు దేవుడినే మన స్నేహం కలిగి ఏదైనా చక్కగా దేవుడితో మనం మన భర్తతో మన పిల్లలతో మాట్లాడినట్టు, మన స్నేహితులతో చక్కగా భయం లేకోకుండా ఏ సమస్య ఉన్నా నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ బాధని సమస్తం ఆయనతో పంచుకో. ఆయనే మనకి మన సమస్యలకి, మన సంతోషానికి, మన బాధలకి సమాధానం చెప్పేవాడు ఆయనేనండి. అలాగే ఈ ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన ఈ కొద్ది మాటలకి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మీ అందరి కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ఆశపడుతున్నానండి. ఎవరైతే పనిపాట్లకు వెళ్ళి ఆయా పనుల్లో ఎవరైతే మరి నలిగిపోతూ ఎండనక వాననక ఎవరైతే కష్టపడుతూ పనిచేస్తున్నారో అటువంటి వారి కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడు జయముగా దేవ, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తవ్య దేవ, అయ్యా నిన్న నేడు ఆకరీతిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నైనా ప్రభువా, ఎవరైతే పనిపాట్లకు వెళుతున్నారో నైనా ఏ పనుల్లో వారి ఉదయకాలం పనులు ప్రారంభించుకుంటున్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా నీడగా ఉండండి నాయన ప్రభువా. పగల నాయన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమైన కాచి కాపాడుతానన్నావు తండ్రి ప్రభువా. ఏ బిడ్డలనైనా ప్రభువా, ఏ సమస్యలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందులతోనైనా ప్రభువా ఎటువంటి పనులు చేస్తున్నారో నీకు తెలుసు ప్రభువా. యేసయ్య, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన ప్రభువా. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఆటోల మీద, ట్రాక్టర్ల మీద అయినా, అలాగే నైనా బైకుల మీద, అనేక వాహనాల మీదనైనా వారు పనులు చేసుకుంటూ వెళుతున్నారు నా తండ్రి. వారి వాహనాలకి ముందుండండి నాయన ప్రభువా. వారి పనిలో తోడుగుండండి నాయన. తగిన బలము, శక్తిని, ఆరోగ్యం ఆ బిడ్డలకు దయచే ప్రభువా. అయినా ఎండనక వాహననక రేయనక పగలనక విసుకక కష్టపడుతున్నారు తండ్రి ప్రభువా. కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోతండి. వారి కష్టార్జితను మీరు ఆశీర్వదించి నాయన ప్రభువా, నాయన ప్రభు 30 నేను 60 100 మార్చండి తండ్రి ప్రభువా. మీరు ఆశీర్వదించండి. నీ నిండైన దీవెన ఆశీర్వాదం మా బిడ్డలకు దయచేయండి ప్రభువా. యేసయ్యా, నీ కొందన స్థితులు ప్రతి పురుక్కి మీరు ఆజ్ఞాపించండి అయితే. ఎండకు ఆజ్ఞాపించండి, వానకు ఆజ్ఞాపించండి తండ్రి ప్రభువా. తగిన సమయమందు, తగిన కాలమందు కుర్చీలాగున్నా ప్రభు. వాటి ద్వారా అయినా పనులకు వెళుతున్న, ఆ పనులు చేస్తున్న బిడ్డలకి ఎటువంటి హాని లేకుండా బాబు నీ రెక్కల చాటున ఆ బిడ్డలను భద్రపరిచి నైనా వారు క్షేమంగా వచ్చేలాగును వారు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభువా. ఏ ఉదయకాల సమయంలోనైనా ప్రభువా ప్రార్థన చేస్తున్న నన్ను, నా భర్తని ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన నా ప్రభువా, నీ నిండైన దీవెన ఆశీర్వాదం మా పైన కుమ్మరించమని మరొకసారి సమయం ఉంటే నేను స్తుతించి ఆరాధించుకునే కృపను భాగ్యం మాకు దయచేయమని నాయన ప్రభువా. నీ రాకడ బహు సమీపంగా ఉంది ప్రభువా.
ఎప్పుడు ఎల్లప్పుడు నిశ్చించి కనపరుచుకుని ఆరాధించుకుని కొనియాడే భాగ్యం నాకు దయచేయమని ఇలాగ ప్రార్థన చేయడానికి నేను ఎటువంటి ఆటంకం లేకుండా నా ప్రభుత్వ ఛానల్లో నా ప్రభుత్వ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నా ప్రభుత్వ ఈ ఛానల్ ఇలాగ నా ప్రభుత్వ నైనా ప్రభుత్వ కొనసాగడానికి నీ కృప చూపించమని అన్ని విషయాల్లో మీరు తోడుగా నీడగుండమని ఎవరైతే నాయనా ప్రభు ఈ వీడియో చూస్తున్నాయినా నేను ఈ మాటలు వింటూ నా ప్రభువా ఎవరైతే నాయనా ప్రభువా ఈ ప్రార్థనలో వేకిపిస్తూ నేను ఏ బిడ్డలు అయితే ఉన్నారో అటువంటి బిడ్డలు కూడా నా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నాయనా ప్రభువా నిండైన మిండైన దీవులు కుమ్మరించమని బీతోటి నూనెతోటి పిండితోట్లు నింపమని అన్ని విషయాల్లో మీరు తోడుగా నీడగా ఉండి సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రతిబడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఏసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం. ప్రభేశన సంపూర్ణ విజయం విడుదల కలిగిన గాక, అపవాదికి అనంతనాశం కలిగిన గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలండి.